దీంట్లో వచ్చేటువంటి నెక్స్ట్ డిపార్ట్మెంట్లో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి టాపిక్లో మనకు బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఎలా ఉంటుంది. ఇంతకుముందు జరిగిన టాపిక్ పవర్ జనరేషన్ అనేది థర్మల్, హైడ్రల్ అండ్ అటామిక్ పవర్. అందులో అటామిక్ రియాక్టర్సే చాలా ఉంటాయి. ఇండియా లెవెల్లో వాడేటువంటి అటామిక్ రియాక్టర్స్, టైప్స్ ఆఫ్ రియాక్టర్స్, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అండ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఇండియాలో ఎన్ని రకాల రియాక్టర్స్, ఏ రాష్ట్రంలో ఏ రియాక్టర్స్ ద్వారా ఇండియాకి ఇప్పటివరకు వచ్చేటువంటి కరెంట్ పవర్ ఎంత, ఆ జనరేషన్ ఎంత, దాని యొక్క కాన్సెప్ట్ ఎంత, కాన్సెప్ట్ పైన క్లారిటీగా మనకు కనుక అవగాహన వస్తే ఆ టాపిక్ పైన వచ్చేటువంటి ఏ క్వశ్చన్ అయినా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా క్వశ్చన్ టు ఆన్సర్ అనేది ఎప్పుడు చదవద్దు, అలా వినొద్దు. ఓకేనా. దీంట్లో సెకండ్ సబ్ టాపిక్ కనుక చూసినట్టయితే మనం మాట్లాడుకునే ఎనర్జీ రీసోర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి సబ్ టాపిక్ బేసిక్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి సార్ అంటే అసలు కరెంట్ అంటే ఏంటి, పొటెన్షియల్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అంటే ఏంటి సార్. దీంట్లో బ్యాటరీస్ అనేది సబ్ టాపిక్స్గా మనం డిస్కషన్ చేద్దాం సార్. రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఓమ్స్ లా ఏంటి, ఓమిక్ కండక్టర్స్ ఏంటి, నాన్ ఓమిక్ కండక్టర్స్ ఏంటి సార్, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్, నిరోధ నియమాలు ఏంటి, అవంతా కూడా మనం డిస్కషన్ చేసేటువంటి టాపిక్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో బేసిక్ కాన్సెప్ట్స్ని మనం ఎలా చెప్పాలి కాబట్టి సబ్ టాపిక్లలో ఎలక్ట్రిసిటీ అనేటువంటి టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ సార్. ఎలక్ట్రిసిటీ, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు. ఎలక్ట్రిసిటీ అనేటువంటి దానిపైన అవగాహన ఇచ్చిన ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ అనేటువంటి అవగాహన, కరెంట్ అనేటువంటి అవగాహన ఇచ్చినటువంటి గ్రేట్ సైంటిస్ట్ ఎవరు సార్ అంటే విలియం గిల్బర్ట్ అనేటువంటి సైంటిస్టు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ అనేటువంటి అవగాహన ఇచ్చినటువంటి సైంటిస్ట్. అయస్కాంతం అనే అవగాహన ఇచ్చింది కూడా విలియం గిల్బర్టే, విద్యుత్ అనేటువంటి అవగాహన ఇచ్చింది కూడా విలియం గిల్బర్ట్ అనేటువంటి సైంటిస్ట్ ఇటలీ దేశానికి సంబంధించిన సైంటిస్ట్గా చెప్పొచ్చు. ఈ ఇటలీ దేశానికి సంబంధించిన ఈ సైంటిస్టు ఇటలీలో కామన్గా ఫ్రాక్స్ పైన, కప్పలకు పైన చాలా ప్రియారిటీ ఉంటుంది సార్. అక్కడ కప్పను ఒక ప్లేట్లో వేసుకొని కనుక రిటర్న్ కనుక స్టార్ట్ చేసినప్పుడు, ఓకేనా, అలా చేసినప్పుడు దాంట్లో ఓకేనా. కాబట్టి బేసిక్ అనేటువంటిది విద్యుత్ అనేటువంటి అవగాహన పైన ఫస్ట్ విలియం గిల్బర్ట్ అనేది ఒకరోజు ఒక కప్పను ప్లేట్లో పెట్టుకొని చనిపోయిన కప్పను చాక్తోని ఇలా కోయడం వల్ల చనిపోయిన కప్ప యొక్క కాళ్ళని ఇలా అంటుంది. అరే కప్ప చనిపోయింది, కాళ్ళని ఇలా అంటుంది ఏంది అనేటువంటి అవగాహన వచ్చేసి అసలు చనిపోయిన కప్ప పైన ఎలా వస్తుంది అనేటువంటి అవగాహన ఇచ్చినప్పుడు చాక్ అనేది ఇనుపద, కింద ఉండేటువంటి ప్లేటు కూడా ఒక మెటల్కి సంబంధించింది. ఆ ఫ్రాక్స్ కప్పని ఇలా కోసినప్పుడు ఒకదాంతో ఒకటి ఇట్లా రాపిడి చేసినప్పుడు ఒక దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. అంటే కత్తిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు కప్ప ద్వారా ప్లేట్లోకి వెళ్తున్నాయి. కప్పలకి వెళ్ళి ఎలక్ట్రాన్స్ అనేది ప్రయాణం చేస్తుంది కాబట్టి ఆ పొటెన్షియల్కి కప్ప అనేది అలా స్టార్ట్ అయింది కదా అనేటువంటి ఆలోచన వచ్చి సరే ఒకదాంతో ఒకటి రాపిడి చేసినప్పుడు ఒక వస్తువుతోని కనుక రాపిడి చేసినప్పుడు ఒక దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఇంకో దాంట్లోకి వస్తుంటాయి. ఇచ్చేది ఎప్పుడైనా ప్లస్ గాను, తీసుకునేది ఎప్పుడైనా మైనస్ గాను, ఇలా ధన రుణ ఆవేశాల ఆధారంగా వచ్చేదే కరెంట్ అని అతడు డిస్కషన్ చేసినటువంటి టాపిక్. కాబట్టి విద్యుత్ అనేటువంటి అవగాహన ఇచ్చినటువంటి గ్రేట్ సైంటిస్ట్ ఎవరు అంటే విలియం గిల్బర్ట్ అన్నట్టు. అణు రియాక్టర్ల ద్వారా విద్యుత్ తయారు చేయవచ్చని అణుశక్తి రంగాన్ని పరిచయం చేసింది మనకు ఫెర్మి అనేటువంటి సైంటిస్ట్. ఓకేనా సార్. వాటర్ ద్వారా కూడా విద్యుత్ ఇవ్వచ్చు అని చెప్పింది థేల్స్ అనేటువంటి సైంటిస్ట్. ఇలా విద్యుత్ అనేటువంటి దానిపైన మొట్టమొదటిసారిగా అవగాహన ఇచ్చినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే విలియం గిల్బర్ట్ అనేటువంటి సైంటిస్ట్గా చెప్పొచ్చు. కాన్సెప్ట్లా భారతదేశంలో ప్రతి ఇంటికి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ ఎంత, ఇండియాలో ప్రతి ఇంటికి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ 210 వోల్టేజ్ నుంచి 240 వోల్టేజ్ కరెంట్గా చెప్పాలి. ఇండియాలో ప్రతి ఇంటికి వచ్చేటువంటి కరెంట్ జనరేషన్ పవర్ 210 నుంచి 240 వోల్టేజ్ కరెంట్గా చెప్పాలి. కానీ దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత సార్ అంటే సార్ భారతదేశంలో కరెంటు యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత సార్ అంటే 50 హెర్ట్జ్గా చెప్పాలి. 50 హెర్ట్జ్ల కరెంటు 210 నుంచి 240 వోల్టుల కరెంటు ప్రతి ఇంటికి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ పవర్గా చెప్పాలి.
కాబట్టి ఇండియాలో మీరు ఎక్కడ కూడా 210 నుంచి 240 వోల్టుల కరెంటు ప్రతి ఇంటికి వచ్చేటువంటి కరెంటుగా మనం మాట్లాడుకోవాలి. రెండోది అమెరికా అగ్రరాజ్యం సార్. అమెరికాలో ప్రతి ఇంటికి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ ఎంత అన్నప్పుడు అమెరికాలో ప్రతి ఇంటికి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ 110 వోల్టేజ్ కరెంటు మరియు దాని యొక్క ఫ్రీక్వెన్సీ 60 హెర్ట్జ్. అంటే అమెరికాలో లో కరెంటు హై ఫ్రీక్వెన్సీ, మన కాడ హై కరెంటు లో ఫ్రీక్వెన్సీ. కాబట్టి అమెరికాలో మనం తయారు చేసేటువంటి తక్కువ కరెంటును సార్ వాళ్ళు ఏంటంటే మంచిగా, అంటే వాళ్ళకు ఎలాంటి వేస్టేజ్ అనేది జరిగేటువంటి ఆస్కారం ఉండదు. అమెరికాలో కరెంటు సిస్టమ్ అంతా కూడా అండర్ గ్రౌండింగ్ సిస్టమ్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్ వేస్టేజ్ ఎక్కువ అనేటువంటిదిగా చెప్పాలి. ఇండియాలో 210 నుంచి 240 వోల్టేజ్ సార్. భారతదేశంలో ప్రతి రైల్వే రంగానికి ఇచ్చేటువంటి కరెంట్ ఎంత సార్ అంటే భారతదేశంలో రైల్వే రంగానికి ఇచ్చేటువంటి కరెంటు సార్ 25 kV అని పిలుస్తాం. ఈ 25 kV అప్రాక్సిమేట్లీ kV అంటే కిలో కాబట్టి 25,000 వోల్టేజ్ కరెంటు మనకు రైల్వే రంగానికి ఇచ్చేటువంటి వోల్టేజ్గా చెప్తాం సార్. ఓకేనా. నెక్స్ట్ కనుక చూస్తే భారతదేశంలో సార్ సబ్స్టేషన్కి ఇచ్చేటువంటి కరెంట్ ఎంత సార్ అంటే సబ్స్టేషన్కి ఇచ్చేటువంటి కరెంట్ ఎంత అంటే సార్ 11 kV అంటాం. 11,000 వోల్టేజ్ కరెంటు, కే అంటే కిలో కాబట్టి 11,000 వోల్టేజ్ కరెంటు ఇండియాలో సబ్స్టేషన్ ద్వారా వచ్చేటువంటి కరెంటుగా చెప్పాలి. ఇలా ఇండియాలో కరెంటు ఫ్రీక్వెన్సీ అనేది ఈ విధంగా జరుగుతుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మన ఇంట్లోకి వచ్చేటువంటి మీటర్లోకి వచ్చేటువంటి కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 kWhగా పిలుస్తాం. కిలో వాట్ అవర్గా పిలవాలి. దాన్ని మనం 1 యూనిట్ కరెంట్ అంటాం. సార్ 1 యూనిట్ కరెంటు విలువ ఎంత? ఇండియాలో 1 యూనిట్ కరెంటు విలువ ఎంత? 1 యూనిట్ కరెంట్ అన్నా kWh అన్న సేమ్, కిలో వాట్ అవర్. 1 కిలోవాట్ అవర్ వాల్యూ డాష్ అన్నప్పుడు 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు, కిలో అంటే మనకు 1000 రాస్తాం, వాట్ అంటే యూనిట్ ఆఫ్ పవర్ సామర్థ్యానికి ప్రమాణం వాటే, అవర్ అంటే గంటకు 60 నిమిషాలుగా చెప్పాలి, 60 మినిట్స్గా చెప్తాం. ఓకేనా. ఇక్కడ కనుక చూసినట్టయితే 1000కి 1000 రాసిన, వాట్స్కి వాట్ రాసిన 60 మినిట్స్, ఒక్క మినిట్కి 60 సెకండ్స్ కాబట్టి 60 సెకండ్లు అనేది కామన్గా రాసిన. ఇక్కడ కనుక రాస్తే 1000కి 1000 రాశాను, వాట్కి వాట్ రాశాను, 60 × 60 ఈజ్ ఈక్వల్ 3600 సెకండ్స్ అని రాశాను. దీన్ని మొత్తం కనుక రాస్తే సార్ 36 × 0 1 2 3 4 5 10 పవర్ 5 ఆడ వాట్స్ ఉన్నాయి, సెకండ్ ఉన్నాయి కాబట్టి 36 × 10 పవర్ 5 వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 వాట్ అవర్ అంటే 1 kWh 1 యూనిట్ కరెంట్గా చెప్పాలి. సార్ 10 పవర్ 5 అంటే మనం ఆటోమేటిక్గా ఏం రాస్తాం సార్ అంటే ల్యాక్ అని రాస్తాం, 36 lakhs వాట్ సెకండ్. సార్ మన ఇంట్లో ఉండేటువంటి డిజిటల్ మీటర్ కనుక చూసినట్టయితే 36 lakhs వాట్ సెకండ్, 36 లక్షల సార్లు కనుక సార్ వాట్ సెకండ్ కనుక ఉంటే సార్ మనం 1 వాట్ అవర్గా చెప్పొచ్చు, 1 kWhగా చెప్పొచ్చు, కిలో వాట్ అవర్గా. దీన్నే 1 యూనిట్ కరెంట్గా చెప్తాం. 1 యూనిట్ కరెంట్ విలువ 36 lakhs వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ కరెంట్గా చెప్పాలి. కాబట్టి ఇండియాలో ఇవన్నీ కూడా కాన్సెప్ట్ వైజ్గా అడిగేటువంటి క్వశ్చన్స్గా మనం మాట్లాడుకోవచ్చు. అసలు కరెంట్ అన్నా ఎలక్ట్రిసిటీ అన్నా సేమ్ కాబట్టి ఈ కరెంట్ అన్నా ఎలక్ట్రిసిటీ అన్నా సేమ్ కాబట్టి కరెంట్ అనేది నిజ జీవితంలో 2 రకాలుగా వర్గీకరించవచ్చు మనం చెప్పుకోవచ్చు సార్. కరెంట్ అనేది, విద్యుత్ అనేది 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ 2 రకాలు, ఒకటి స్థిర విద్యుత్ అంటాం సార్, స్థిర విద్యుత్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని పిలవాలి. 2 ప్రవాహ విద్యుత్ అంటాం, కరెంట్ ఎలక్ట్రిసిటీ అని పిలవాలి, ప్రవాహ విద్యుత్ అని పిలవాలి. స్థిర విద్యుత్తో పోలిస్తే ప్రవాహ విద్యుతే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక చోట ఆవేశాల గురించి వివరించేటువంటి శాస్త్రాన్ని స్థిర విద్యుత్ అంటాం. ఒకే చోట ఉండాలి సార్. ఇప్పుడు ఒక ఐరన్, మనం మామూలుగా ప్లేట్ తీసుకున్నాం, దీని కనుక ఎలక్ట్రిసిటీ పవర్ ఇచ్చినప్పుడు దీంట్లో ఉన్న మొత్తం కూడా ఎలక్ట్రాన్స్ అనేది దీంట్లో ఉంటాయి, దీంట్లోకి వెళ్ళి బయటికి రావు, దీంట్లో స్థిరంగా ఉంటాయి. స్థిర ఆవేశాల గురించి వివరించేటువంటి శాస్త్రాన్ని స్థిర విద్యుత్ అంటాం, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని పిలిస్తే ప్రవాహంలో ఉండేటువంటి ఆవేశాల గురించి వివరించేటువంటి శాస్త్రాన్ని ప్రవాహ విద్యుత్ అంటాం. ప్రవాహంలో ఉండేటువంటి ఆవేశం, ఎక్కడో నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి వచ్చేటువంటి
సరే, జల విద్యుత్ అనేది పెద్ద పెద్ద పైలాన్ల ద్వారా, కరెంటు తీగల ద్వారా మన ఊళ్ళో ఉండేటువంటి సబ్ స్టేషన్కి వచ్చి, సబ్ స్టేషన్ నుంచి ఊరు ముందు ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్కి వచ్చి, ట్రాన్స్ఫార్మర్ నుంచి ఊళ్ళో ఉన్న స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ల ఆధారంగా ఊరంతా డిస్ట్రిబ్యూషన్ అవుతున్నదంటే ఎక్కడో ఉండేటువంటి పైలాన్ల ద్వారా ఆవేశాలు ప్రయాణం చేసి మన ఇంట్లోకి కరెంట్ వస్తుంది. కాబట్టి సరే, ఒకటి ఆవేశాల గురించి అన్నప్పుడు ప్రవాహంలో ఉండేటువంటి ఆవేశాల గురించి వివరించేటువంటి శాస్త్రాన్ని ప్రవాహ విద్యుత్ అంటాం. ఒకే చోట ఆవేశాలు కనుక ఉన్నట్టయితే ఒకే చోట ఉండేటువంటి ఆవేశాల గురించి వివరించేటువంటి శాస్త్రాన్ని మనము సరే స్థిర విద్యుత్ అంటాం. స్థిర విద్యుత్, ప్రవాహ విద్యుత్లో మనం అంతా కూడా సిలబస్ కూడా ఎక్కువ మొత్తంలో ఎక్కువ క్వశ్చన్లు రావడానికి ప్రవాహ విద్యుతే చాలా ఇంపార్టెంట్. ఈ ప్రవాహ విద్యుత్ అనేది మనం ఎక్కడ సరే ట్రాన్సిస్టర్లు కానీ, అంటే మామూలుగా చూస్తే ఏసీ డైనమో కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, ఎలక్ట్రికల్ మోటార్ కానీ, ఫారడే విద్యుత్ విశ్లేషణ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సరేంటి కూలుంబు విలోమ వర్గనేమో ఒకే చోట ఉంటుంది. అలాంటివి మాత్రమే మనం మామూలుగా స్థిర విద్యుత్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రవాహంలో ఉండేటువంటి ఆవేశాల గురించి వివరించేటువంటి శాస్త్రాన్ని ప్రవాహ విద్యుత్ అంటే ఒకే చోట ఆవేశాలు కనుక కాన్స్టెంట్గా ఉండి అది దాటి వెళ్ళకుంటే అలాంటి వివరించేటువంటి శాస్త్రమే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని పిలుస్తాం. మరి విద్యుత్ అన్నా కరెంట్ అన్నా సేమ్ కాబట్టి సరే డెఫినేషన్ ఆఫ్ కరెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ అన్నా కరెంట్ అన్నా సేమ్. కరెంటును ఐ అనే వర్డ్తో చూస్తాం. అసలు కరెంట్ అంటే డాష్, సింపుల్ డెఫినేషన్. కరెంట్ అంటే ఆవేశాల సముదాయాన్ని కరెంట్ అంటాం. సరే, ఆవేశాల సముదాయాన్ని కరెంట్ అంటాం. అంటే ఆవేశాలంటే ఛార్జ్, గ్రూప్ ఆఫ్ ఛార్జెస్. ఆవేశాల సముదాయాన్ని కరెంట్ అంటాం. గ్రూప్ ఆఫ్ ఛార్జెస్, ఛార్జ్ మీన్స్ కరెంటు. ఆవేశాల సముదాయాన్ని కరెంట్ అంటాం. ఇది ఓల్డ్ డెఫినేషన్గా చెప్పొచ్చు. మరి న్యూ డెఫినేషన్ ఎలా చెప్తాం సార్ అంటే, కొత్త డెఫినేషన్ ఎలా చెప్తాం సార్ అంటే, ఓకేనా, I = Q/T అని చెప్పాలి సార్. I = Q/T కరెంట్ అని చెప్తాం. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మీ టాపిక్ అయిపోయేంత వరకు, మొత్తం టెక్నికల్ సబ్జెక్ట్ అయిపోయేంత వరకు I = Q/T మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ టాపిక్ యొక్క ముఖ్యమైన ప్రాపర్టీ ఏంటంటే డెఫినేషన్ల కంటే ఫార్ములా బేస్తోనే గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, కరెంట్ I = Q/T, పొటెన్షియల్ V = W/Q, resistance in parallel R is equal to R1 into R2 by R1 plus R2, series R is equal to R1 plus R2, Q is equal to I square RT by J, W is equal to J into Q, Ohm's law V is equal to IR. కాబట్టి ఈ టాపిక్లో మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి సార్, ఫార్ములా బేస్డ్ ద్వారానే క్వశ్చన్లు గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేయవచ్చు. కాబట్టి ఆవేశాల సముదాయాన్ని కరెంట్ అంటాం, ఓల్డ్ డెఫినేషన్. కానీ లేటెస్ట్ అప్డేటెడ్ డెఫినేషన్ I = Q/T, దీన్నే కరెంట్ అంటాం. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ I = కరెంటు, Q/T, Q మీన్స్ ఆవేశం అంటాం, ఆవేశం అని పిలవాలి. T మీన్స్ టైం, కాలం అంటాం. అంటే ఏంటంటే ఆవేశాన్ని ఇంగ్లీష్లో మనం ఛార్జ్ అంటాం, ఛార్జ్ బై టైమ్గా పిలవాలి. కాబట్టి ఛార్జ్ బై టైమ్ = కరెంట్ అంటాం. అంటే ఒకసారి చూడండి, ఇదొక సార్ కండక్టెన్స్ సార్, కండక్టర్ కనుక చూస్తే ఏదైనా ఒక వాహకం అనుకోండి, అది కరెంటు తీగ, మానవుడా, తన గుండా విద్యుత్ ప్రసారం చేసేటువంటి దాన్ని ఏదైనా కూడా వాహకం అనవచ్చు సార్. ఓకేనా, కండక్టర్ అంటాం, వాహకం. సెమీ కండక్టర్ అర్ధవాహకం, ఇన్సులేటర్ బంధకం. ఇది ఒక వాహకంగా మనం మాట్లాడుకుంటే ఒక్కసారి చూడండి సార్, ఇది కరెంటు తీగ. ఏదైనా ఒక వాహకం గుండా ప్రమాణ కాలంలో ప్రవహించేటువంటి ఆవేశాన్ని మనం ఏమంటాం, కరెంట్ అంటాం. అంటే ఏంటంటే కరెంట్ని ఎట్లా చెప్పాలి సార్, ఆవేశం అనేది కొంత టైంలో పోవాలి. ప్రమాణ కాలంలో ఏదైనా ఒక వాహకం గుండా ప్రవహించేటువంటి ఆవేశాన్ని కరెంట్ అంటాం. కరెంట్ I = Q/T. ఏదైనా ఒక కరెంటు తీగ ద్వారా కరెంటు ప్రసారం చేస్తుంది అనుకోండి, ఆ కరెంటు ప్రసారం చేసేటువంటిది కొంత టైంలో ప్రసారం చేయాలి. కాబట్టి I = Q/T, దీన్నే కరెంట్ అంటాం. కొంత టైం, కొంత ఆవేశం. ప్రమాణ కాలంలో ఏదైనా ఒక వాహకం గుండా ప్రవహించేటువంటి ఆవేశాన్ని కరెంట్ అంటాం. అంటే
కొంత టైంలో వెళ్ళేటువంటి గ్రూప్ ఆఫ్ ఛార్జెస్. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు Q/T అని పిలవాలి సార్. దీన్నే కరెంట్ అంటాం. కరెంటు I ఈజ్ ఈక్వల్ టు Q/T కాబట్టి మరి కరెంటుకు ప్రమాణాన్ని గుర్తించండి. కరెంటుకు ప్రమాణం కనుక చూసినట్టయితే కరెంటుకు యూనిట్ ఆఫ్ కరెంటుకు యూనిట్ కనుక చూస్తే Q అంటే ఆవేశం. ఆవేశాన్ని ఎప్పుడైనా కూలుమ్స్లలో కొలుస్తారు సార్. కూలుమ్స్ అని పిలవాలి సార్. ఆవేశానికి ప్రమాణం కూలుమ్స్, కాలానికి ప్రమాణం సెకండ్, కూలుమ్ పర్ సెకండ్ అని పిలుస్తాం. కాబట్టి ఆవేశానికి ప్రమాణం కూలుమ్స్, కాలానికి ప్రమాణం సెకండ్, కూలుమ్ పర్ సెకండ్ అని పిలవాలి. ఈ కూలుమ్ పర్ సెకండ్ మరొక పేరే కరెంటు పైన రీసెర్చ్ చేసినటువంటి గ్రేట్ సైంటిస్ట్ పేరు మీద యాంపియర్ అనేటువంటి ప్రమాణాన్ని వాడతాం. కాబట్టి కరెంట్ అంటే ఏంటి, కరెంటు నిర్వచనం చెప్పి కరెంటును ఏ సాధనంతో కొలుస్తారు. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు Q/T. ఓకేనా. ఛార్జ్ బై టైం, ఛార్జ్కి ప్రమాణం కూలుమ్స్, టైంకి ప్రమాణం సెకండ్, కూలుమ్ పర్ సెకండ్ అని పిలుస్తాం. దీన్నే మనం యాంపియర్ అని కూడా పిలవచ్చు. మరి కరెంటును ఏ సాధనంతో కొలుస్తారు, అమ్మీటర్ అనేటువంటి సాధనంతో కొలుస్తారు. అమ్మీటర్ అనేటువంటి సాధనంతో కొలుస్తారు. కరెంటుకు ప్రమాణం యాంపియర్ అయితే దాన్ని అమ్మీటర్ అనేటువంటి సాధనంతో కొలుస్తారు. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోండి, కూలుమ్ పర్ సెకండ్ అన్న యాంపియర్ అన్న సేమ్. మరి యాంపియర్ను నిర్వచించండి అనే క్వశ్చన్ అడిగితే ఏం రాస్తారు. ఇది ఒక వాహకం, కరెంటు తీగ. ఇది యాంపియర్ కనుక అంటే ఏంటంటే సార్ ఏదైనా ఒక వాహకం గుండా 1 సెకండ్ కాలంలో సార్ 1 కూలుమ్స్ కనుక ఆవేశం కనుక ప్రయాణం చేస్తే దాన్నే మనం ఏం పిలవాలి, యాంపియర్ అని పిలవాలి సార్. యాంపియర్ అని పిలవాలి అన్నప్పుడు సార్ దేనిది దానికే సార్. కాబట్టి ఏదైనా ఒక వాహకం గుండా 1 సెకండ్ కాలంలో 1 కూలుంబ్ ఆవేశం కనుక 1 కూలుంబ్ ఛార్జ్ కనుక ప్రయాణం చేస్తే దాన్నే మనం కరెంట్ అంటాం. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు Q/T అనేటువంటిదిగా చెప్పాలి. ఈ ప్రపంచంలో కరెంట్ అనేది చాలా మొత్తంలో ఉపయోగపడేటువంటిదిగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక ఎనర్జీగా చెప్తాం. ఏ దేశం యొక్క కరెంట్ కనుక పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఆ దేశం యొక్క సార్ ఏ దేశంలో కనుక పర్ఫెక్ట్ ఉంటే ఆ దేశం అనేది పర్ఫెక్ట్గా డెవలప్గా చెప్పవచ్చు. ఒక దేశం యొక్క అభివృద్ధి ఆ దేశంలో మనం తీసుకునేటువంటి విద్యుత్ ఉత్పత్తి పైన ఆధారపడి పనిచేస్తుంది. ఎందుకంటే ఆ దేశం యొక్క అభివృద్ధి అనేది కరెంట్ అనేది ఆ దేశం యొక్క అభివృద్ధిలో భాగస్వామి. ఎందుకంటే కరెంట్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నదనుకోండి ఆటోమేటిక్గా ప్రపంచం కానీ దేశం కానీ అన్ని వ్యవస్థలో ముందు అంజలో ఉంటుందిగా మనం చెప్పచ్చు. కాబట్టి కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు Q/T సార్. కూలుమ్ పర్ సెకండ్ ఆర్ యాంపియర్ దాన్ని అమ్మీటర్ అనేటువంటి సాధనంతో కొలుస్తారు. కాబట్టి కరెంట్ అనేది కామన్ క్వశ్చన్ సార్, కానీ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. దీనిలో సార్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూడండి సార్. ఒక వాహకం గుండా కొంచెం ఆలోచించండి సార్. ఒక వాహకం గుండా ఓకేనా 90 కూలుమ్స్ల ఆవేశం, 90 కూలుమ్స్ల ఆవేశం అని వాడే ఇచ్చింది సార్. ఆలోచించండి. 90 కూలుమ్స్ల ఆవేశం 5 నిమిషాల కాలం పాటు 5 నిమిషాల కాలం పాటు ప్రయాణిస్తే దాని కరెంట్ విలువ ఎంత? ఓకేనా సార్. I ఈజ్ ఈక్వల్ టు అడుగుతున్నాడు ఒక వాహకం గుండా 90 కూలుమ్స్ల ఆవేశం అట 5 నిమిషాల కాలం పాటట. అది ఒకటో ప్రాబ్లం సార్. రెండో ప్రాబ్లం చూడండి. ఒక వాహకం గుండా ఏదైనా అడుగుతారు సార్. ఒక వాహకం గుండా ఓకేనా 2 యాంపియర్స్ల కరెంటు 5 నిమిషాలు 3 నిమిషాల కాలం పాటు ప్రయాణిస్తే దాని ఆవేశం ఎంత? క్లీన్గా అబ్జర్వ్ చేయండి సార్. ఆటోమేటిక్గా చిన్న చిన్న ప్రాబ్లమ్సే కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్ ఒక వాహకం గుండా 50 కూలుమ్స్ల ఆవేశం 50 కూలుమ్స్ల ఆవేశం 10 యాంపియర్ల
కరెంటు ప్రవహిస్తే దాని కాలం విలువ ఎంత ఒక్కసారి కనుక చూసినట్టయితే సింపుల్ మూడు ప్రాబ్లమ్స్ సార్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక వాహకం గుండా కూలుమ్స్ ఆవేశం ఇచ్చిండు. ఆవేశం Q = 90 కూలుమ్స్ అని ఇచ్చాడు సార్. 90 కూలుమ్స్ అని ఇచ్చాడు. రెండో ఆప్షన్ చూడండి, దీని యొక్క కాలం ఇచ్చిండు సార్, టైం అనేది ఇచ్చిండు. కాబట్టి 5 minutes అని ఇచ్చాడు. 5 minutes అని ఇచ్చాడు. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. ఇక్కడ ఎగ్జామ్లోకి పోగానే ఏం చేస్తారు, జాగ్రత్త, I = Q/T. సింపుల్ లాజిక్. I = Q మీన్స్ 90, T మీన్స్ ఎంత 5. 5 1s 5 18s, కాబట్టి 18 amperes. కాబట్టి రాంగ్ ఆన్సర్ గొర్రె. చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సార్. కాలానికి ప్రమాణం సెకండ్. ఆ సెకండ్ అనేది ఇక్కడ నిమిషాలు ఇచ్చిండు, కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని సెకండ్లోకి మార్చుకొని చేయాలి. అది ఓవర్లుక్లో మనం ఏం చేస్తాం, కామన్గా I = Q/T అనేది అందరికీ తెలుసుగా, షార్ట్ కట్లో ఇస్తాం. ఓవర్లుక్లో వేయడం వల్ల ప్రాబ్లం అనేది మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. నువ్వు అయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఆన్సర్ చేస్తున్నావో ఆ ఆన్సర్ రాంగ్ చేస్తే సరే I = Q/T అనేది చేస్తే ఎంత వచ్చింది, 18 amperes వచ్చింది. ఆ 18 amperes అయితే వచ్చింది కదా, ఆ 18 amperes ఆప్షన్ ఏలో ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్ కొంచెం జాగ్రత్తగా ఓవర్లుక్ లేకుండా ఆలోచించాలి. ఇక్కడ 5 × 60, కాబట్టి 60 seconds, కాబట్టి 5 6 30, 300 సెకండ్లకి ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ కనుక I = Q/T కాబట్టి మనకు ఒకసారి ఆలోచిస్తే Q మీన్స్ 90/300, 0 క్యాన్సల్, 3 3s 3 10s, కాబట్టి 3/10 అంటే ఈ 0 అటుపోతే 0.3 సార్. కరెంటుకు ప్రమాణం ఆంపియర్స్. కాబట్టి అలా మనం ఈజీగా చేయాల్సినటువంటి క్వశ్చన్గా మనం చెప్పొచ్చు. దీంట్లో చూడండి, ఆంపియర్స్ ఇచ్చిండు, కాబట్టి I = ఇచ్చిండు 2 amperes అని. టైం ఇచ్చిండు సార్, టైం = 3 minutes అని ఇచ్చాడు. 3 నిమిషాలు అనేటువంటిది టైం ఇచ్చాడు. 3 minutes అనేటువంటిది ఇచ్చాడు. ఇక్కడ కనుక చూస్తే 3 × 60, 3 6 ఎంత 18, కాబట్టి 180 సెకండ్లు ఈక్వల్ అవుతుంది సార్. 180 సెకండ్లు. ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. ఆ Q కావాలి సార్. I = Q/T అయితే therefore Q = dash. సార్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే Q = I × T. IT అనేది కామన్ ఫార్ములా. మనం ఎందుకంటే రివర్స్లో రాసుకుంటాం కాబట్టి మనం ఏది కావాలో అది కరెక్ట్గా రాసుకుంటే అయిపోతుంది సార్. Q అంటే ఆవేశం, ఇక్కడ I అంటే మనకు టైం, కాబట్టి 2 × 180 సార్ 360, 18×36. Q చార్జ్, కాబట్టి కూలుమ్స్ ఈజీ రైట్ ఆన్సర్. కూలుమ్స్ ఆవేశం అడిగింది కాబట్టి ఏది అడిగినా కూడా మనకు అడిగింది ఏంటిది, మనకు 2 ఇస్తే 3వ దాన్ని ఎలా కనుక్కోవాలి అలా. ఇక్కడ చూడండి, కూలుమ్స్ ఆవేశం ఇచ్చింది సార్. Q = 50 కూలుమ్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ I = ఎంత ఇచ్చిండు, 10 amperes అని ఇచ్చాడు. కానీ ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటిది, T = dash. కాబట్టి సార్ I = Q/T అనేది ఫార్ములా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది, T కావాలి. therefore T ఇటు వస్తే T = Q/I అవుతుంది సార్. ఇక్కడ Q = ఏమవుతుంది సార్, 50 బై టైం ఏమవుతుంది 10, 0 పోతే సార్ T = 5 seconds ఈజ్ రైట్ ఆన్సర్. కాలానికి ప్రమాణం సెకండ్, కాబట్టి సెకండ్ ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సింపుల్ క్వశ్చన్, ఈజీ. కాకపోతే మనం చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే సార్ టైం అనేది సార్ దేంట్లో ఇచ్చాడు, మినిట్స్లో ఇచ్చాడా సెకండ్లోకి ఇచ్చాడా చూసుకొని ఆన్సర్ చేయాలి. ఆవేశాల సముదాయాన్ని కరెంట్ అంటాం. గ్రూప్ ఆఫ్ చార్జెస్, ఆవేశాల సముదాయాన్ని కరెంట్ అని పిలవాలి. లేదా I = Q/T. I = Q/T అనేది కరెంట్ అని తెలియజేసేటువంటిది. Q = సమ్ చార్జ్ బై టైం, చార్జ్ బై టైం కాబట్టి చెప్తాం. దానికి యూనిట్స్ కనుక చూస్తే యూనిట్ ఆఫ్ కరెంట్ Q కూలుమ్స్ బై టైంకి సెకండ్, కూలుమ్ పర్ సెకండ్ ఆంపియర్. కాబట్టి దీన్ని అమ్మీటర్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా సెట్ చేస్తాం. అంటే కాలానికి ప్రమాణం సెకండ్, దూరానికి ప్రమాణం మీటర్, సరే బరువుకు ప్రమాణం కేజీలు. ఎలానైతే తీసుకుంటున్నామో కరెంటుకు ప్రమాణం కూలుమ్ పర్ సెకండ్ రాసిన కరెక్టే, ఆర్ రెండో ఆప్షన్ ఆంపియర్ రాసిన కరెక్టే. కరెంటును కొలవడానికి ఉపయోగించేటువంటి సాధనం పేరే అమ్మీటర్.
యాంపియర్, అమ్మీటర్ అనేటువంటి సాధనం ద్వారా కరెంటును కొలుస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ చిన్న క్వశ్చన్ ఏంటంటే స్వల్ప కరెంటులను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం పేరు డాష్. ఆన్సర్ గల్వనామీటర్ సార్. గల్వనామీటర్ అనేటువంటి పరికరం ద్వారా లో కరెంటును ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. కాబట్టి కరెంటును కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు అమ్మీటర్ అయితే సార్ ఇక్కడ చిన్న కరెంటును కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం పేరే గల్వనామీటర్. కాబట్టి గల్వనామీటర్ స్మాల్ కరెంటును ఇంట్రడ్యూస్ చేస్తుంది. చిన్న కరెంటును కొలవడానికి ఉపయోగించేది మనము గల్వనామీటర్ అయితే, మనం వాడేటువంటి కరెంటును కొలవడానికి ఉపయోగించేటువంటి సాధనం పేరే అమ్మీటర్గా చెప్పాలి. కాబట్టి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూలమ్స్ ఇచ్చాడు, ఇక్కడ టైం ఇచ్చాడు, కరెంట్ కనుక అన్నాడు I=Q/T సెకండ్లోకి మార్చుకున్నాం. ఇక్కడ యాంపియర్స్ ఇచ్చాడు, మినిట్స్ ఇచ్చాడు, మినిట్స్ని సెకండ్లోకి మార్చుకొని Q=IT అనేటువంటి ప్రిన్సిపల్ వేసుకున్నాం. వాకంగా కూలమ్స్ ఇచ్చాడు, యాంపియర్స్ ఇచ్చాడు, ఛార్జ్ ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి? టైంని కనుక్కోవాలి. కాబట్టి I=Q/T. కాబట్టి ప్రవాహంలో ఉండేటువంటి ఆవేశాల గురించి వివరించేటువంటి శాస్త్రం ప్రవాహ విద్యుత్ అయితే, ఒకే చోట స్థిరంగా ఆవేశాలు గనక ఉన్నట్టయితే స్థిర విద్యుత్ ఆవేశాల గురించి వివరించేటువంటి శాస్త్రాన్ని స్థిర విద్యుత్ అంటాం. కాబట్టి ప్రవాహంలో ఉండేటువంటి ఆవేశాల గురించి వివరిస్తుంది. కాబట్టి ప్రవాహ విద్యుత్ అంటాం. కరెంట్ అంటే I=Q/T, ఆవేశం బై కాలం అంటే కూలుంబ్ పర్ సెకండ్ అని పిలుస్తాం. దీనికి మరొక షార్ట్కట్లో యాంపియర్ అనేటువంటి వర్డ్తో కూడా పిలుస్తాం. దీన్ని అమ్మీటర్ అనే సాధనంతో కొలుస్తారు. చిన్న కరెంటును కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం పేరే సార్ గల్వనామీటర్గా చెప్పాలి. ఇక నెక్స్ట్ సైడ్ హెడింగ్ పొటెన్షియల్ అంటాం సార్. శక్మాంతరం తెలుగులో పొటెన్షియల్, అన్ని బుక్కులలో పొటెన్షియల్ అనే వర్డే వస్తుంది. కాబట్టి పొటెన్షియల్ అని పిలుస్తాం సార్. పొటెన్షియల్ అని పిలవాలి. దీన్ని కామన్ బుక్కులలో శక్మము లేదా శక్మాంతరము అని తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో మాత్రం పొటెన్షియల్ అని ఉంటుంది. అసలు పొటెన్షియల్ అంటే డాష్. ఓకేనా సార్? డెఫినేషన్, ప్రమాణ ధనావేశాన్ని అనంత దూరం నుంచి ఏదైనా ఒక అంతరాలంలోని ఒక బిందువు వద్దకు చేర్చడానికి జరిగిన పనినే మనం విద్యుత్ పొటెన్షియల్గా చెప్పాలి. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎక్కడో ఉండేటువంటి ఆవేశాన్ని తీసుకొచ్చి ఒక పాయింట్ వద్ద మనం సెట్ చేయడానికి కావలసినటువంటి వర్క్నే మనము ఇక్కడ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటాం. ప్రమాణ ధనావేశాన్ని అనంత దూరం నుంచి ఏదైనా ఒక అంతరాలంలోని ఒక బిందువు వద్దకు చేర్చడానికి జరిగిన పని, జస్ట్ ఛార్జ్ని తీసుకొచ్చి ఒక చోట కనుక ఫిక్సిబుల్గా చేసేటువంటి వర్కే మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటాం. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటే V=W/Q అని పిలవాలి సార్. పొటెన్షియల్ V=W/Q. ఈ Vని మనం పొటెన్షియల్ను V అనేటువంటి వర్డ్తో చూస్తాం కాబట్టి సార్ V=W/Qగా చెప్పాలి. కాబట్టి కరెంట్ I=Q/T అయితే పొటెన్షియల్ V=W/Q సార్. ప్రమాణ ధనావేశాన్ని తీసుకొస్తున్నాం, V=W/Q. ఇక్కడ W సమ్ వర్క్ అని పిలుస్తాం సార్. మీకు తెలుసు, వర్క్ అని పిలవాలి. కూలుమ్స్ అని పిలుస్తాం. వర్క్ బై ఛార్జ్. ఓకేనా? ఛార్జ్ని తీసుకుపోయి ఒక చోట కనుక వర్క్ సెట్ చేయడానికి ఉపయోగించేటువంటి దాన్నే మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటాం, వర్క్ బై ఛార్జ్ అంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి సరే, పని బై ఆవేశంగా చెప్పాలి. ఇక్కడ వర్క్ అంటే మీకు తెలుసు సార్, వర్క్ మీన్స్ W=F/S, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్గా పిలవాలి. ఓకేనా? ఏదైనా ఒక వస్తువు పైన ఫోర్స్ను ప్రయోగిస్తే ఆ వస్తువు కొంత దూరం కనుక కదిలితే మనం పని జరిగిందంటాం. అంటే ఎగ్జాంపుల్ కనుక చూస్తే, ఒక వ్యక్తి తలపైన ఒక సూట్ కేసు పెట్టుకొని ఉన్నాడు, ఒక వ్యక్తి తలపైన సూట్ కేసు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఇద్దరిట్లో ఎవరు పని చేసినట్టు సార్ అంటే, సార్ ఫోర్స్ అనేది ఉంది, ఇక్కడ ఎక్కడికి కదలట్లేదు, నిలబడి ఉన్నాడు. ఫోర్స్ ఉంది, కొంత దూరం నడుచుకుంటూ వెళ్తున్నాడు, కాబట్టి డైరెక్ట్గా పని జరిగిందిగా చెప్తాం. కాబట్టి వర్క్ W=F/X, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఒక వస్తువు పైన కనుక బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువు కనుక స్థానభ్రంశం కనుక చెందితే పని జరిగిందంటాం. కాబట్టి సరే, వర్క్ గురించి మాట్లాడుతున్నా, వర్క్ W=F/S, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్నే వర్క్ అని పిలవాలి.
ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఒక వర్క్ మీన్స్ అన్నప్పుడు ఒక వస్తువు పైన ఫోర్స్ను కనుక ప్రయోగిస్తే అది కొంత దూరం కనుక డిస్ప్లేస్మెంట్లోకి వెళ్ళాలి. ఒక వస్తువు పైన బాహ్య బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువు కొంత దూరం కనుక కదిలితే పని జరిగింది అంటాం. మరి పనికి ప్రమాణం కనుక చూసినట్టయితే యూనిట్ ఆఫ్ వర్క్కు పెద్ద ప్రమాణం కనుక చూస్తే బలానికి పెద్ద ప్రమాణం న్యూటన్ అని పిలుస్తాం సార్, న్యూటన్. డిస్టెన్స్ దూరానికి పెద్ద ప్రమాణం మీటర్, న్యూటన్ ఇంటూ మీటర్ అంటాం. న్యూటన్ ఇంటూ మీటర్ అన్న రైట్ ఆన్సర్. లేదా దీన్నే మరొక వర్డ్లో జౌల్ అనేటువంటి యూనిట్ను వాడతాం. కాబట్టి న్యూటన్ ఇంటూ మీటర్ రాసిన కరెక్టే, జౌల్ రాసిన కరెక్టే. ఇది దేనికి వర్క్కి యూనిట్గా చెప్పాలి సార్.